హలో అండి, అందరికీ నమస్కారం. నేను అనిత. వెల్కమ్ టు ఆంధ్ర తెలంగాణ రుచులు. ఈరోజు మన రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై విత్ మైక్రోగ్రీన్స్. ఇక్కడ మైక్రోగ్రీన్స్ వచ్చేసి నేను మెంతి ఆకు యూస్ చేశాను. మెంతులు మైక్రోగ్రీన్స్ చేసి పెట్టుకుని దాంతో చేశాను. ఇక్కడ నేను ఒక 2 ఎగ్స్, 1 కప్పు వరకు మెంతి ఆకు తీసుకున్నాను. అంటే మైక్రోగ్రీన్స్ కాబట్టి మనం మెంతి కాడలతో సహా వేసేసుకోవచ్చు. అవి లేతగా ఉంటాయి కాబట్టి ఈజీగానే ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. సో ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ మైక్రోగ్రీన్స్ అనేటివి చాలా హెల్దీ అండి. మీరు వారంలో 2-3 సార్లు అయినా చేసుకొని తినొచ్చు. సో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకొని తర్వాత ఈ మైక్రోగ్రీన్స్ని దీంట్లో వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మెంతి ఆకు కదా, కొద్దిగా చేదు ఉంటుంది కదా, ఆ చేదు పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ కారపొడి, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇలా అంతా ఎగ్స్ అంతా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి అంతా కలిపేసుకుంటే సరిపోతుంది. మనకి మైక్రోగ్రీన్స్తో ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉంది కూడా ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.